హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? అనుకోకుండా బీచ్కి వెళ్తూ బీచ్ నుంచి వచ్చేటప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఇలా గేట్ ఎంట్రన్స్ కనిపించింది అనమాట. సరే ఇస్కాన్ టెంపుల్ కదా, దగ్గరే ఉంటుందేమో అనుకొని లోపలికి వెళ్ళామన్నమాట. కానీ అది అలా ఈ టెంపుల్ ఎంట్రన్స్కి, ఈ బోర్డుకి, టెంపుల్కి చాలా దూరం ఉందండి. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దాకా ఉండొచ్చు. అంత దూరం ఉంది లోపలికి మాత్రం. ఇంకా ఏది టెంపుల్ కనపడట్లేదే, మేబీ అది అట్లా బోర్డు ఉందేమో అని అనుకుంటూ వెళ్ళా. అసలు ఉందో లేదో అనేసి భయంతో వెళ్ళాను నేనైతే. ఫస్ట్ ఎంతసేపటికి కనపడకపోయేటప్పటికి టెంపుల్ ఉందా లేదా అనేసి. ఇదంతా వెళ్ళే దారే అనమాట. రండి నాతో పాటు మీరు కూడా ఇస్కాన్లో దర్శనం చేసేసుకుందరు. ఇది చూసారా, సిటీ అవుట్స్కట్స్ అయినందువల్ల చాలా మనకి చెట్లు, ఇది ఎంత స్పేషియస్గా ఇల్లు కట్టుకోవడం కానీ, ఫామ్ హౌసెస్ కానీ, మెయిన్గా ఫామ్ హౌసెస్ మాత్రం చాలా బాగా కట్టారు ఇక్కడ. ఇదే ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్ వచ్చిందనమాట, అసలు వే ఉందా లేదా, ఏమైపోయింది ఇక్కడ, అంటే టెంపుల్కి అసలు దారి ఉందా లేదా, అసలు ఇక్కడ టెంపుల్ ఉందా అని డౌట్ వచ్చిందనమాట. వేరే వాళ్ళని అడిగి కనుక్కున్నాము. ఉంది, ఇట్లా మళ్ళీ రైట్ తీసుకుంటే అని అన్నారనమాట. సో అదే దారిలో వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి క్రికెట్ అకాడమీ అంట, గర్ల్స్కి ఫ్రీ నడుస్తోందంట. ఒకసారి ఎవరైనా చెన్నైలో ఉంటే చెక్అవుట్ చేయండి గర్ల్స్కి. ఈ ఫామ్ హౌస్ చూసారా ఎంత బాగుంది, ఇదేమో కన్స్ట్రక్షన్లో ఉంది. చూపిస్తాను, ఇంకొక ముందు వస్తుంది ఒక ఫామ్ హౌస్, చాలా బాగుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అది. ఇది సిటీలో అయి ఉంటే ఇలాంటివి దొరికేవి కాదేమో. ఇది చూసారా ఎంత బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫామ్ హౌస్. ఈ లోపలికి ఒక 1.5 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇది వచ్చేసి ఈసీఆర్ బీచ్కి వెళ్తూ ఉంటే ఆ దారిలో రిటర్న్లో వచ్చేటప్పుడు ఇస్కాన్ టెంపుల్ కనిపించింది అనమాట. చెన్నైలో ఇస్కాన్ టెంపుల్ ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్దాం అని అనుకోవడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కుదరలేదు. అదేంటో ఈసారి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరింది. అందుకే అంటారేమోనండి, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ ఆర్ ద బెస్ట్ అనేసి. మనం ప్లాన్ చేయని ఒక్కోసారి సక్సెస్ఫుల్ అవుతాయి కదా, అలా అనమాట. ఇదిగోండి, ఈజీ చూసారా ఎంత బాగుందో కదా, ఫంక్షన్ హాల్ టైప్ అనుకుంటా ఇది. ఇది మొత్తం కూడా అదే దారి అనమాట. బిల్డింగ్స్ కానీ, నేచర్ కానీ ఎంత బాగున్నాయి కదా. ఇది కూడా గెస్ట్ హౌస్ అనుకుంటా, చాలా బాగుంది అసలు ఫామ్ హౌస్. ఇది కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. మనం టెంపుల్కి వచ్చాము, చాలా బాగుంది. ఇంత దూరం నుంచి చూసినా సరే ఓకే టెంపుల్ వచ్చింది అన్న ఇది వచ్చిందనమాట. నాకు ఓకే అనిపించింది. సేమ్ మన బిర్లా టెంపుల్ ఎలా అనిపించింది, దూరం నుంచి అలా అనిపించింది అనమాట. ఇంత స్పేషియస్గా కట్టారు కాబట్టి కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉందనుకుంటా, కానీ చాలా బాగుంది టెంపుల్. చూసారా ఈవినింగ్ వ్యూ ఇలా ఉంది. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మాత్రం నైట్ అయిపోయింది. అక్కడ నైట్ వ్యూ కనిపించింది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. వీడియో మొత్తం దాకా చూడండి, నైట్ వ్యూ టెంపుల్ కూడా ఉంది. ఇదనమాట ఎంట్రన్స్ టెంపుల్ది. ఇలా మనం లోపలికి వచ్చేయగానే బైక్ పార్కింగ్ అవి బయట అనమాట. ఇలా బైక్ పార్క్ చేసుకొని ఇలా లోపలికి రాగానే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఎంత బాగుంది కదా అసలు టెంపుల్, చాలా బాగా కట్టారు అసలు. నిజంగా మెయింటెనెన్స్ కానీ చాలా 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 బాగా నచ్చింది నాకైతే. ఇలా మనం స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మేము వెళ్ళిన టైం వచ్చేసి అది ఈవినింగ్ సంధ్య ఆరతి అనమాట. అందుకని మేము కూర్చోవాల్సి వచ్చింది. చెప్పాను కదా, నేను డైరెక్ట్గా బీచ్ నుంచి వెళ్ళాను అనమాట టెంపుల్కి. అస్సలు టెంపుల్ ప్లాన్ లేకుండే అని చెప్పాను కదా, అందుకనే జీన్స్ వేసుకొని వెళ్ళాను. మళ్ళీ జడ్జ్ చేయొద్దు, టెంపుల్కి ఇలా వేసుకొని వెళ్తారా, హ్యాపీగా డ్రెస్ శారీలో ఇలాంటి ట్రెడిషనల్ వేర్లో వెళ్ళొచ్చు కదా అనేసి అని జడ్జ్ చేయొద్దు. అస్సలు ప్లాన్ లేదు అని చెప్పాను కదా. ఇదనమాట మొత్తానికి టెంపుల్. చాలా బాగుందన్నమాట. లోపల టెంపుల్ వ్యూ వచ్చేసి మనకి రాధాకృష్ణులు, అదే సేమ్ బలరాముడు అండ్ పూరి జగన్నాథ్ స్వామి ఉన్నారనమాట. ఒక చిన్న క్లిప్పింగ్ అది కూడా తీసాను, నేను లాస్ట్లో యాడ్ చేశాను. చూసారా, ఇది నైట్ వ్యూ అనమాట టెంపుల్ది. అసలు నిజంగా ఏమన్నా లైట్స్తో వెలిగిపోతుంది కదా టెంపుల్. నాకు నైట్ వ్యూ బాగా నచ్చింది మార్నింగ్ వ్యూ కంటే. మేము దర్శనం అయిపోయేటప్పటికి ఎందుకు మాకు లేట్ అయింది అంటే, ఇది వచ్చేసి ప్రసాదం అనమాట.
ఎప్పుడైనా సరే ఇస్కాన్లో ప్రసాదం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా చాలా వేడిగా బిసిబిలి బాత్ సర్వ్ చేశారు. సూపర్ టేస్టీగా ఉందన్నమాట. కొంచెం నెయ్యి కూడా వేసినట్టున్నారు. అద్భుతం అసలు, అది చెప్పలేమన్నమాట ఫీలింగ్. ఇదనమాట టెంపుల్లో చిన్న క్లిప్పింగ్ మాత్రమే తీయగలిగాను. ఎంత బాగుంది కదా రాధాకృష్ణులు. నిజంగా దర్శనం చేసుకుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈసారి. ఎందుకో మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ స్వామి అండ్ బలభద్ర సుభద్ర అనమాట. అండ్ శ్రీకృష్ణులు రాధాకృష్ణులు అనమాట. ఎంత బాగుంది కదా ముద్దుగా. నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది. మనల్ని ఎవరు అక్కడ పాపం పొమ్మని కానీ ఇది కానీ ఎవరిని ఏమనట్లేదు అనమాట. ఎంతసేపు అయినా సరే ఉంటున్నారు. అందుకే దానివల్ల కొద్దిగా లేట్ అయిందనమాట బయటకు వచ్చేటప్పటికి మేము టెంపుల్ నుంచి. నేనైతే సాటర్డేని ఇలా స్పెండ్ చేశాను. మీరు ఎలా స్పెండ్ చేశారు నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కూడా చూసిన తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది కదా. నేను అందుకే కొంచెం ఎక్కువసేపు ఉంచాను. ఇదనమాట బలభద్ర సుభద్ర జగన్నాథ్ స్వామి అనమాట. అన్నట్టు జగన్నాథ్ స్వామి రథయాత్ర జరుగుతుంది కదండి. ఎంతమంది వెళ్తున్నారు మీలో జగన్నాథ్ స్వామి రథయాత్రకి? నేనైతే ఇంకా ప్లాన్ ఏం చేయలేదు. ఏమో మరి దేవుని పిలిస్తే చెప్పలేం. ఇదనమాట మా టెంపుల్ విశేషాలు. మీరేం చేశారు ఈ సాటర్డే నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదనమాట ఫైనల్గా పిక్స్ అనమాట. కొన్ని పిక్స్ నైట్ ఇదిలో బాగున్నాయి అనేసి దిగాను అనమాట.